ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తనింట్లోనే శివగామి ఉంచుకుంది. ఆ అమ్మాయిని వనజనే చంపిందని జైలుకు వెళ్ళిందట. బస్ బాలరాజు ఆ అమ్మాయి గనక నాకు దొరికినట్లయితే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానని ఆవేశపడిపోయాడు. అతను చాలా కోపిష్టి. మొండోడు, చెప్పింది చేస్తాడు. అతనెక్కడుంటాడు? అతను నా ఇంట్లోనే ఉంటాడు. మీరు వెళ్తే దొరుకుతాడు. అతనెందుకు మీ ఇంట్లో ఉన్నాడు? తెలీదు మేడం. వచ్చి ఇక్కడ ఉంటానన్నాడు. తాగడానికి మందు కూడా ఇచ్చాను. అయినా ఎవరైనా డిక్కీలో శవాన్ని పెట్టుకుని ఊరంతా తిరుగుతారా? ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ ఉండాలిగా. హత్య చేసిన వాడు గుట్టు చప్పుడు కాకుండా ఆ శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నా అనుమానం ఏంటంటే ఆ బస్సు బాలరాజే హత్య చేసి నా ఇంట్లోకి వచ్చి దాచాడు అనిపిస్తుంది. సైకో కిల్లర్స్ అయితే అలాంటి పనులు చేస్తారు. ఎవరినైనా చంపితే అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. కానిస్టేబుల్, కానిస్టేబుల్. మేడం. ఎస్ మేడం. రావణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇంట్లో బస్ బాలరాజు అని ఉంటాడు. మేడం. అతన్ని స్టేషన్కి తీసుకురండి. అలాగే మేడం. మేడం, నేను నా లాయర్తో మాట్లాడుకోవాలి. క్యారీ ఆన్. పోలీసుల్ని తలుచుకున్నాను, వచ్చేశారు. ఏంటి సంగతి? పైకిలే. ముందు లేసి కూర్చో. ఏంటయ్యా, తాగి ప్రశాంతంగా పడుకోనియరు. నీకు వనజ అనే అమ్మాయి తెలుసా? నా ఎక్స్. అంటే? నా పాత గర్ల్ ఫ్రెండ్. నా దగ్గర అప్పట్లో ఒక బస్ రూట్లో కండక్టర్గా పనిచేసింది. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ చెవులు కొరుక్కునేవారు. అదో అందమైన ప్రణయ గాథ. ఆ పాత కాలపు వనజ కాదు, శివగామి ఇంట్లో పని చేసిన వనజ గురించి అడుగుతున్నాను. మేఘన అనే అమ్మాయి హత్య కేసులో అరెస్ట్ అయింది కదా, ఆ వనజ గురించి నేను మాట్లాడుతున్నాను. తెలుసు మేడం. ఆ అమ్మాయి నా చేతికి దొరకాలి, కైమా చేసేస్తాను. మీ చేతికి ఆ అమ్మాయి దొరకడము జరిగింది. నువ్వు మందు మత్తులో ఆ అమ్మాయిని చంపడము జరిగింది. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? రా, మా మేడం మిమ్మల్ని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. ఏం మేడం, నాతో ఏం పని? నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏంటి జోకులేస్తున్నావా? మొదలు పెట్టిందెవరు? లేకపోతే స్టేషన్కి ఎందుకు రమ్మంటారు? సన్మానం చేయడానికా? అవును. అరెస్ట్ వారెంట్ ఉందా? నాకు అరెస్ట్ వారెంట్తో అవసరం లేదు. నన్ను ఏ యాంగిల్లో చూస్తే మీకు అనుమానం వచ్చింది మేడం? ఎవరి మాట మీద నన్ను స్టేషన్కి రమ్మంటున్నారు? నేనేంటో, నా రేంజ్ ఏంటో, నా తెలివేంటో ఎవరికైనా తెలుసా? స్టేషన్కి రా, అన్ని లెవెల్స్లు రేంజ్లు తెలుస్తాయి. నేను స్టేషన్కి రావాల్సినంత తప్పేం చేశాను?
ముందు నాకు దీనికి సమాధానం కావాలి. మీరే చెప్పారుగా వనజ దొరికితే కైమా చేస్తానని. లే పైకి, పద వెళ్ళాలి. అలాగే వస్తాను. మర్లే. నేను రానన్నానా? మీరిక్కడే ఉంటారా? రండి. ఏంటి తమరేనా బస్ బాలరాజ్ అంటే? అవును మేడం. ఎందుకురా అమ్మాయిని చంపేశావు? అయ్యో, మందు గ్లాస్ ఎత్తాలంటేనే చెయ్యి వణుకుతుంది. చూడండి చెయ్యి ఎలా వణుకుతుందో. ఈ చేత్తో మర్డర్ చేస్తానా? మేడం, షుగర్ 420 ఉంది, బీపీ 240 ఉంది, గుండె పాత బండిలాగా దడదడా కొట్టుకుంటోంది మేడం. ఓ, అందరికీ ఎక్సర్సైజులు చేస్తే ఆయాసం వస్తుంది, నాకు ఊపిరి పీల్చుకున్నా ఆయాసం వస్తుంది మేడం. ఏయ్ ఆపవయ్యా నీ కథలు. గంట షూట్ చేసి చంపి నాకు బీపీ షుగర్ అంటూ కథలు చెప్తున్నావా? కథలు. అయ్యో మేడం, నాకు దీపావళి తుపాకీ చూస్తేనే భయం. ఇంకా నిజమైన గన్తో షూట్ చేస్తానా? ఒక విషయం తెలుసా మేడం, దీపావళి వస్తే నేను ముసుగేసుకుని ఇంట్లో పడుకుంటాను. టపాసుల సౌండ్కి గుండె దడదడా కొట్టుకుంటుంది మేడం. ఎక్కడ గుండె ఆగిపోతుందోనని భయం వేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో కొన్ని స్టోన్స్ కూడా ఉన్నాయి మేడం. ఏ ఆపవయ్యా నీ సోది. ఇరిటేట్ చేయకు. అసలు నీకు వనజ తెలుసా లేదా? తెలుసు మేడం. మా శివగామి ఇంట్లో పని మనిషిగా పనిచేసేది. ఆ శివగామి అన్న హరిప్రసాద్ ఉన్నాడు కదా, అతనికో లవర్ ఉంది మేఘన అని. ఆ లవర్ని శివగామి తన ఇంట్లోనే ఉంచుకుంది. ఆ మేఘనని చంపింది ఈ వనజనే మేడం. పోలీస్ అయ్యుండి ఈ విషయం మీకు తెలియకుండా ఉంటుందా? ఆ వనజ అరెస్ట్ అయ్యాక నా చేతికి దొరికినట్లయితే కైమా చేసి పారేస్తానని వాగావంట. అయ్యో, మురిగే కుక్క ఎక్కడైనా కరుస్తుందా మేడం? నేనసలు ఆ మాటలు చెప్పినట్టే నాకు గుర్తులేదు మేడం. ఆ అమ్మాయి నా చేతికి దొరకాలి, కైమా చేసేస్తాను. ఒకవేళ తాగి వాగానేమో మేడం. నేను తాగిన తర్వాత ఏం వాగానో నాకు గుర్తులేదు మేడం. అవును, ఈ విషయం మీకెవరు చెప్పారు మేడం? ఆ రావణ్ చెప్పాడు. అస్సలే ఆవేశపరుడివి, కోపంలో చంపేసుంటావని చెప్పాడు. మేడం మేడం మేడం, మీ మనస్సాక్షిని అడగండి. నేను హత్య చేసేవాళ్లా కనిపిస్తున్నానా? చూడండి మేడం, నా అరబాల్ బేబీ మొహాన్ని ఒకసారి పరిశీలించి చూడండి. ఏ ఝాన్సీ? ఝాన్సీ ఎందుకు? ఇలాంటి తుగ్లక్ పార్టీ ఎక్కడ దొరకాడు నీకు? వినికర్ నుంచి పంపించు ముందు. మేడం, నిజంగానే చెప్తున్నారా? ఇంత ఫాస్ట్ గా నన్ను నమ్మారంటే నమ్మశక్యంగా లేదు మేడం. కావాలంటే 2 దెబ్బలు నొప్పి లేకుండా వేసి బయటికి పంపించండి మేడం. ఆ తర్వాత కనీసం నాకు 2 దెబ్బలు కూడా కొట్టలేదని మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది మేడం. చూడు, మేమెప్పుడు కావాలంటే అప్పుడు పిలుస్తాం. పిలిచినప్పుడల్లా పోలీస్ స్టేషన్కి రావాలి. అయ్యో మేడం, మీరు పిలవాలనుకున్నప్పుడు కాకిల్ని పంపించకండి మేడం. కాకితో కబురంపించండి చాలు, పరిగెత్తుకుంటూ వస్తాం మేడం. మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. మళ్ళీ ఏంటి నీ గోలా? మేడం, వెళ్తూ ఆ రావణ్ణి కలిసి మాట్లాడి వెళ్తాను మేడం. నేనక్కడికి వచ్చేసరికి నువ్వు నా కళ్ళ ముందు కనపడకూడదు. హలో. ధన్యవాదాలు మేడం.
ఏంటి రావణ్ బాస్, మీ దగ్గర ఎంతో విశ్వాసంగా ఉన్న నన్నే ఈ కేసులో ఇరికించారే. నాకిక్కడ ఒక్కడికే బోరు కొడుతుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాను. టైంపాస్ అవుతుందిలే.